అది నాకెప్పటినుంచో ఉన్న ఒక సందేహం ఏందంటే, హనుమాన్ కాళ్ళు మొక్కుతే, హనుమాన్ కాళ్ళు ముట్టుకోవద్దు. నీకు హనుమాన్ కాళ్ళు ముట్టుకుంటే శని పడతది. హనుమాన్ కాళ్ళు ముట్టుకోవద్దు అని అంటారు. నా డౌట్ ఏందంటే, మనం ఒక గుడికి పోయినా, ఎక్కడికెళ్ళినా మనిషి అయినటువంటి స్వామీజీలుంటారు ఆడ, పంతులుంటారు. స్వామి ఆశీర్వాదం ఇవ్వగానే ఆయన కాళ్ళు మనిషి కాళ్ళు మొక్కంగా లేనిది సాక్షాత్తు దేవుడి కాళ్ళు ముట్టుకుంటే అచ్చే అపచారం ఏంది? అసలు ఇది నిజమేనా? దీని గురించి మీరొకసారి చెప్పండి. ఎందుకంటే మీరు బీయింగ్ ఎ హనుమాన్ ఉపాసకులు కాబట్టి. దాంట్లో హనుమాన్ కాళ్ళు ముట్టుకుంటే దోషం అనేది లేదు. ఇదైతే అవాస్తవమేనా పక్కా? అవాస్తవం. గైస్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు అట్లా అంటారు అనంటే, హ్మ్. ఆంజనేయ స్వామి వారి యొక్క గురువు సూర్య భగవానుడు. నీకు ఆంజనేయ స్వామి యొక్క గురువు సూర్య భగవానుడు. హ్మ్. సూర్య భగవానుని యొక్క కొడుకు శనిదేవుడు. దేవుడు. ఒక సందర్భంలో శనిదేవునికిను, సూర్య భగవానునికి ఇద్దరికీ గొడవ జరిగి మనస్పర్ధలొత్తాయి. అంటే తల్లిదండ్రులకు. అలాంటి సందర్భంలా ఆంజనేయ స్వామి మొత్తం పూర్తి విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత గురుదక్షిణగా నీకు ఏమి కావాలి స్వామి అని సూర్య భగవానుని అడుగుతాడు. అడిగినప్పుడు మా కొడుకుతోటి నాకు ఈ విధంగా ఇబ్బంది ఉన్నది. ఆ వ్యక్తికి మహా విపరీతమైన అహంకారం పెరిగింది అని చెప్తాడు. హ్మ్. అంటే అప్పుడు హనుమంతుని వారికి అర్థమవుతుంది. ఈ స్వామి వారి యొక్క సంకల్పాన్ని మనం నెరవేర్చాలి. ఈ అహంకారాన్ని తొక్కి అనగదొక్కి మన గురువు గారి దగ్గర తీసుకొస్తే ఆయన సంతుష్టుడవుతాడు అనే ఆలోచనతోటి సూర్య భగవాను దగ్గరికి వెళ్తాడు హనుమంతుడు. వెళ్ళినప్పుడు ఫస్ట్ మీ తండ్రిని ఈ విధంగా కించపరిచే విధంగా మాట్లాడు, ఇదంతా ధర్మం కాదు కదా అనే విధంగా మాట్లాడితే అక్కడ ఆయన వినడు. అది ఆ ఇద్దరి వాదన ఒక యుద్ధం లాగా మారుతుంది. హ్మ్. ఆ యుద్ధం జరిగే సందర్భంలో ఆంజనేయ స్వామి ఏం చేస్తాడు, శనిదేవుని కాలు కిందేసి తొక్కుతాడు ఓకే. ఆ! హనుమాన్. హనుమంతుడు. ఆ తొక్కేటప్పటికి ఆయన యొక్క బలాన్ని, ఆయన శక్తిని తట్టుకోలేక శనిదేవుడు ఒక వరమిత్తడు ఇంక. ఓకే. నిన్ను ఎవరైతే పూజిస్తారో, నిన్ను ఎవరైతే ఆరాధిస్తారో ఆ వ్యక్తికి నా నుంచి ఎలాంటి ఓకే. శని ప్రభావం. శని ప్రభావం ఉండదు అని ఒక వరమిస్తాడు. ఓకే. అయితే దానికి ఉదాహరణకు మన పూర్వీకులు ఏం చేశారంటే, ఆంజనేయ స్వామి కాళ్ళ కింద శనినేసి తొక్కింది కాబట్టి, ఆ శని అనేది ఆంజనేయ స్వామి కాళ్ళకు ఉంటది కాబట్టి, ఆ కాళ్ళని ముట్టుకుంటే ఆ శని మనకి పడతది అని ఇదొక అపోహ. అపోహ మాత్రమే ఇది. అంతే. కానీ స్వామివారి కాళ్ళు ముట్టుకున్నంత మాత్రాన ఏమీ గాదు. ఏమీ కాదు. గైస్ గుర్తుపెట్టుకొని హనుమాన్ కాళ్ళు హ్యాపీగా మొక్కండి. గుడికి పోతే ఏమీ గాదు. అందులో నుంచి ఏదైనా మేలు ఎలాంటి డౌట్ లేదు.